దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము హబక్కుకు 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయంలో 1-4 వచనములలో కావలి స్థలము, గోపురము అనునవి కేవలము కావలి కాయువాడు కనిపెట్టుటకు మాత్రమే కాక ప్రవక్తలు కూడా దేవుని జవాబు కొరకు కనిపెట్టు స్థలములుగా వాడబడేవండి. ఆ దినములలో 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇది కనిపెట్టుటకు సాదృశ్యముగా కూడా చెప్పబడుచుండునని యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8-11 వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ హబక్కుకు ప్రవక్త సహనంతో దేవుని జవాబు కొరకు కనిపెట్టుటను గమనించగలమండి. కావలి స్థలములో పట్టణ ప్రాకార గోడలపైన కట్టబడి శత్రువులు గాని సందేశకులు గాని పట్టణమును ప్రవేశించుటను దూరము నుండి చూచుటకు వీలుగా ఉండేవి. అదే విధముగా గోపురములు ద్రాక్ష తోటలలో కూడా ఎత్తైన స్థలములలో ఏర్పాటు చేసి తోటలకు కావలి కాయటకు ఉపయోగించడు వారండి ఆ దినములలో. ఈ వర్ణనను బట్టి దేవుని జవాబు కొరకు శ్రద్ధతో కనిపెట్టి ఉండవలనని తెలియచేయుచున్నది. ఈ అధ్యాయంలో హబక్కుకు ప్రశ్నలకు దేవుని జవాబులు నమోదు చేయబడినవండి. 1 ఎంతకాలము దుష్టత్వము కొనసాగును అని 1వ అధ్యాయము 2-3 వచనంలో ప్రశ్న వేస్తున్నాయండి. ఎందుకు బబులోను చేత యూదాకు శిక్ష విధించాలి? 1వ అధ్యాయం 13వ వచనం ఉంది. దీనికి జవాబు 2వ అధ్యాయం 3వ వచనంలో తెలుపబడింది. తీర్పు, శిక్ష అనునవి ఆలస్యమైనను అది తప్పక జరుగుతుందండి. దేవుడు బబులోనును యూదాను శిక్షించుటకు ఉపయోగించినను బబులోను పాపములను ఎరిగి ఉన్నాడు. తగిన కాలంలో బబులోనుకు తీర్పు తీర్చును. అది తప్పకుండా జరుగుతుందండి. జాగు చేయక వచ్చును, దాని కొరకు కనిపెట్టుము అని 2వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తున్నారండి. అక్కడ జవాబుగా దుష్టత్వము మరియు చెడు నేడు ప్రపంచములో ఆధిపత్యం చెలాయించుచున్నవండి. హబక్కుకు వలె క్రైస్తవులు పై ప్రశ్నలతో సతమతమగుచున్నారు. వాటికి జవాబిదే అండి. బబులోనీయులు తమలో తాము అతిశయపడి పతనమగుతురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 2వ అధ్యాయం 4వ వచనం. అతను దేవుని నమ్మును, జీవించును. ఈ వచనము 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అనేక మంది క్రైస్తవులను ప్రభావితం గావించబడిందండి ఈ వాక్యం. పౌలు ఈ వచనంనే రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలోను, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11లోను ప్రస్తావించాడండి. హెబ్రీలకు రాసిన గ్రంథకర్త కూడా 10వ అధ్యాయము 38లో విశ్వాస వీరులకు సంబంధించిన 11వ అధ్యాయమునకు ముందుగా ప్రస్తావించాడండి. ఈ వచనమును ఆధారముగా చేసుకుని క్రీస్తు శకము 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గావించిన మహత్తర మతోద్యమము, సంఘ దిద్దుబాటు ఉద్యమము క్రైస్తవ సంఘ చరిత్రను దిశగా మార్చివేసిందండి. ఆనాటి క్యాథలిక్ సంఘములు అనుసరించుచున్న దురభిప్రాయములను సరిదిద్ది క్రైస్తవులలో అడగంటుచున్న విశ్వాసమును పునర్జీవింపచేయుటకు మార్టిన్ లూథర్ను ప్రేరేపించిన వాక్యము నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. 2వ అధ్యాయము 4వ వచనం అండి. హబక్కుకు మానవుడు జరిగించు క్రియలను బట్టి కాదు కానీ దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారానే రక్షణ కలుగుతుందని వాక్యము హెచ్చరిస్తుందండి.